అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. అమరావతి నమో నమః. వేదికమైనున్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదికమైనున్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. వేర్ అదర్స్ హెసిటేటెడ్ ఫర్ డికేడ్స్, నమో యాక్టెడ్, rewriting history with courage. True to his commitment to empower the marginalized and deprived, Namo's bold stroke will deliver social justice in its truest form. నమో గారికి ఆంధ్రప్రదేశ్ అన్న, అమరావతి అన్న ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనందరూ తెలుసు. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి 94 సీట్లు గెలిపించారు. అందుకే మన ప్రధాని నమో గారు ఆంధ్రప్రదేశ్ కోరిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. మొన్నే విశాఖపట్నానికి వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్కి నిధులు కేటాయించారు. ఏకంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కాపాడారు. ఇప్పుడు అమరావతికి వచ్చి నిధులే కాదు పనులు కూడా ప్రారంభించబోతున్నారు. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని, అభివృద్ధి, వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందరికెళ్ళింది. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తయారు చేశాం. గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రలో ఐటీ, ఫార్మా కంపెనీలు కూడా ఆనాడు మనం తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం, మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు.
సుమారుగా 3,000 మంది రైతులపైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్, కర్నూలు హైకోర్టు బెంచ్, ఇలా అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్తో జరుగుతాయి. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం, ఒప్పందాలు కుదిరించుకున్నాం. అంతేకాదు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. 5 ఏళ్ళలో ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. 2 పవర్ఫుల్ ఇంజిన్లు. ఒక పక్కన మన నమో, మరో పక్కన మన సిబిఎన్ గారు. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎన్, మన పవన్ అన్న. ఇంకా మనకి తిరిగే లేదు. ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు. మనం అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు. దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్. అద్భుతం. ఒక ఉత్తేజపూర్వకమైనటువంటి ప్రసంగాన్ని అందించారు శ్రీ లోకేష్ గారు. ధన్యవాదాలు. ఇక తదుపరి తెలుగువారి గుండెల్లో, ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి ఒక నాయకుడు, ప్రజల గొంతుక శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారిలో ఉండేటువంటి స్ఫూర్తి, ప్రజల పట్ల ఉండేటువంటి భక్తి, సమాజంలో మార్పు తేవాలన్న తపన అమోఘం, అద్వితీయం. అటు సమాజంలో ఒక పవర్ఫుల్ లీడర్, వారి యొక్క సందేశాన్ని విందాం. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి, రోడ్ల మీదకి వచ్చి, ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకొని, ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచిలకు రైతులు ప్రాణాలు కోల్పోయి, మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్ళు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది
ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నవ్ సెంటర్. ఇది అంటే మనందరికీ సంబంధించిన ఇల్లు ఇది. మనందరం ఎవరిని అడుగుతున్నామంటే, ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం మనందరికీ రాజధానిలో ఒక నగరం నిర్మించడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి ఇల్లు లేకుండా 140 కోట్ల మంది ప్రజల బాధ్యత తీసుకొని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అక్కడ కామాఖ్య నుంచి ద్వారకా వరకు ప్రపంచమే, మన దేశమే తన కుటుంబంగా చేసుకుంటూ ఈ భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి, వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు, మీ త్యాగానికి, గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 5 ఏళ్లుగా రాజధాని నిర్మాణం నిలిచిపోయి రాజధాని తరలిపోతుందనే సమయంలో రోడ్ల మీదకు వచ్చి 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక, ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. అమరావతి రైతుల త్యాగాలను హృదయపూర్వకంగా స్మరించుకుంటూ వారి ప్రతినిధులుగా ఇక్కడకు విచ్చేసిన రైతులకి నా ప్రత్యేక నమస్కారం. ఈ పోరాటంలో వారికి ప్రతినిధులుగా సన్మానం అందుకుంటున్న మహిళా రైతులు పాత్ర, ప్రత్యేకించి అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మీరు ఎంత నలిగారు, మీరు ఎంత రోడ్ల మీదకి వచ్చారు. మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు, ఆంధ్ర పౌరుషాన్ని చూపించారు. మీరికి నా ప్రత్యేక అభినందన. వాళ్ళు చూపిన సాహసం, సహనం అందరికీ ప్రేరణగా నిలుస్తాయి. వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకి, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, విజనరీ అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సోదరులు లోకేష్ గారికి, గవర్నర్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇతర సహచరులకు, సభకు హాజరైన వారికి, రాష్ట్ర ప్రజలకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు, అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది.
అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. కేవలం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వని కారణంగా గత ప్రభుత్వం రాష్ట్రం కేంద్రం నుంచి పొందాల్సిన వేల కోట్లు నష్టపోయింది. కానీ ఈ ప్రభుత్వం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితోటి పరస్పర సహకారంతో పనిచేస్తున్నాం. రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున ఒక మన అమరావతి కాకుండా రాష్ట్రంలో రహదారులు, రైల్వే, పారిశ్రామిక రక్షణకు సంబంధించి ఈ రోజున 1,07,00,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ప్రధాని గారు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రాయలసీమలో గుంతకల్ రైల్వే, గోరంట్ల హైవే లాంటి వివిధ కార్యక్రమాలకు, ఉత్తరాంధ్రలో పిఎం ఏక్తా మాల్ లాంటి వివిధ పనులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తున్న ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను అవనిగడ్డ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మనందరి ఆశలు మనకి ఆశించిన విధంగా నాగాయలంకలో మిస్సైల్ టెస్ట్ రేంజ్కి ప్రధానమంత్రి గారు ఈ రోజున శంకుస్థాపన జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. Now with Honorable Prime Minister Sri Modi ji and Honorable CM Sri Chandrababu Naidu garu, and together again Amravati will surely become a world-class capital, a 360-degree growth engine for all of Andhra Pradesh. Our youth will no longer have to leave for Bangalore, Chennai or Hyderabad. Soon Andhra Pradesh will create jobs for our people and attract talent from across the nation and the world. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో, రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అలాగే ప్రత్యేకించి ఈ రోజున మనం ప్రధానమంత్రి గారిని చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున కశ్మీర్లో దాదాపు 28 మందిని చంపేశారు. అలాంటి క్లిష్ట సమయంలో రాష్ట్రం, దేశం మొత్తం యుద్ధం వైపు వెళ్తున్న సమయంలో, అలాంటి కీలక సమయంలో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి లోపలంతా బరువు, గుండెల్లో బరువు పెట్టుకొని వేదన ఉండి కూడా అమరావతి రైతులు చేసిన త్యాగాలను మర్చిపోకూడదని చెప్పి ఇంత ఇబ్బందుల్లో కూడా ఆయనకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఒక్కసారి మనందరం ప్రధానమంత్రి గారికి గౌరవ సూచకంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. The Pahalgam terrorist attack has been one of the darkest days for the entire country. Even the blood was spilled in Kashmir. The blood spilled in Kashmir, it created tremors in the entire nation. And we had seen it personally, witnessed personally, the pain of the victims. For the Honorable PM Modi ji, he is leading the country through these tough times, and he assured all the citizens with stern action against the perpetrators of terrorism. I know this is very sensitive time, and Modi ji is carrying the nation's burden. Amidst this tremendous difficult moment, Modi ji still gave time and came today to Amravati. This shows his deep commitment to Andhra Pradesh, to the people of Andhra Pradesh, and we are deeply grateful to you, sir. May Lord Bhavani, మన కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, మనందరం ప్రార్థిద్దాం. May Lord
Bhavani Mata give immense strength to our Honorable Prime Minister Modi ji to lead our nation and bless Bharat, Andhra Pradesh and Amravati. Jai Bhavani, Jai Bharat and Jai Hind. శ్రీ పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రభూమికి గర్వకారణంగా నిలిచేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖల సహాయ మంత్రి వర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు మన మధ్య ఉన్నారు. ఆయన గెలుపు వెనుక ఉన్నటువంటి ప్రజా విశ్వాసాన్ని చూసినప్పుడు యథార్థ సేవకు ప్రతిరూపం కదా అనిపిస్తుంది. అటువంటి విద్వద్వరేణ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని, ప్రజా రాజధాని అయిన అమరావతి అభివృద్ధి పనుల పునరుద్ధరణకు విచ్చేసినటువంటి భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పందంలో నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేనాధిపతి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారికి, అదేవిధంగా పునఃప్రారంభంలోకి ఇచ్చేసినటువంటి అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూములు పెద్ద ఎత్తున త్యాగం చేసినటువంటి అమరావతి రైతులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి అభివృద్ధి పనులు 5 సంవత్సరాల క్రితం అర్ధాంతంగా స్తంభించిపోయినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయినటువంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. మొన్నటికి మొన్న జనవరి 8 నాడు విశాఖపట్నంలో 2 లక్షలకు పైగా కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. నేడు అమరావతిలో తిరిగి 58,000 కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా రాబోయేటువంటి సమీప భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కలయికలో పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఈ వేదిక మీద చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాను మిత్రులారా. రాజధాని నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు రాష్ట్రంలో రైల్వే రంగంలో 74,000 కోట్లు పెట్టుబడులు పెట్టి అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానం చేయడం కోసం దాదాపు 2,245 కోట్ల రూపాయలతో నూతన రైల్వే లైను నిర్మాణం, అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోను ఏర్పాటు, ఇది నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం కారణంగా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 12,500 కోట్లు, ఆంధ్రలో సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు 11,500 కోట్లు, పూడిమడకలో 1,85,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం ఏర్పాటు, అలాగే నక్కపల్లిలో బల్క్ డగ్ కేంద్రం ఏర్పాటు, కృష్ణపట్నాన్ని 4,500 కోట్లతో పారిశ్రామిక నగరంగా తీర్చిదిద్దడంతో పాటు నేడు వారవకల్లును 2,800 కోట్లతో, ఏదైతే కొప్పర్తిను 2,200 కోట్ల రూపాయలతో పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దడానికి ఈవేళ ప్రయత్నం జరుగుతోంది. నిధులు మంజూరు అయ్యేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అదేవిధంగా రామాయపట్నంలో 95,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీని ఏర్పాటు చేయడం, లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలను కల్పించే విధంగా, అదేవిధంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జాతీయ రహదారుల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి, ఇందులో నేను గర్వంగా ఇవ్వాల్సింది చెప్తా ఉన్నా, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి భీమవరం బైపాస్ నిర్మాణానికి 2,400 కోట్లు నిధులు మంజూరు చేయడం, అదేవిధంగా సిఆర్ఎఫ్ పథకం కింద 200 కిలోమీటర్లకు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు. ఇందులో భాగంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో లోసర్ నుండి పెప్పర్ వరకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. ఏ విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడమే కాకుండా
దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలు ఏవైతున్నాయో ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఎయిమ్స్, పెట్రోలియం యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇదే విధంగా అనేక నూతన వైద్య కళాశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. Honorable Prime Minister Narendra Modi ji, back then, with your support, ArcelorMittal has set up one of the finest steel plant in Hazira, Gujarat. Driven by your encouragement, today with the initiation of our Chief Minister Nara Chandrababu Naidu and Lokesh Garu, ArcelorMittal is setting up one of the largest greenfield investment project at Rajayapeta. Also, Hyderabad is transformed into a world-class city under Nara Chandrababu Naidu Garu. Today, with the joint efforts of yourself, Chandrababu Naidu Garu and Pawan Kalyan Garu, the people of Andhra Pradesh strongly believe that Andhra Pradesh will be emerging an economic powerhouse and Amravati will be developed as one of the best capital cities in the country. Honorable Prime Minister Narendra Modi ji, the people of Andhra Pradesh are deeply grateful for your contribution to the state of Andhra Pradesh, without which our state's development would be unimaginable. We extend our heartfelt gratitude to your tireless efforts in shaping the future of Andhra Pradesh and our country towards Viksit Bharat. Jai Hind, Jai Bharat, Jai Andhra Pradesh, Jai Amravati. ధన్యవాదాలు సార్. కడు ముఖ్యమైన సమయం ఆసన్నమైంది పెద్దలారా. ఒక శిల్పి మాట్లాడబోతున్నటువంటి సమయం ఇది. రాజధాని అంటే కేవలం భవనాల సముదాయం కాదు, ప్రజల ఆశల పునాది అని నమ్మినటువంటి నాయకుడు మాట్లాడబోతున్న సమయం. మన స్వప్నాలను సాకారం చేయడమే తన జీవన ధ్యేయంగా చేసుకున్న మన ప్రియతమ నేత మాట్లాడబోతున్న సమయం. ప్రపంచంలోనే 5 ముఖ్య రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న విజనున్న నాయకుడు మాట్లాడబోతున్న సమయం. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అన్న సత్యమరిగినటువంటి మేధావి మన చంద్రబాబు నాయుడు గారు. వారి దృక్కోణంలో అమరావతి అంటే రేపటి తరానికి ఇచ్చేటువంటి అపరూపమైన భవిష్యత్ వేదిక అనేటువంటి నమ్మిన నాయకుడు. నూతన రాజధాని అమరావతి రూపకర్త మన ప్రియతమ నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా వినమ్రపూర్వక ప్రార్థన. శ్రీ చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారాలు. టుడే ఈజ్ ఎ గ్రేట్ డే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు. హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నజీర్ గారు, గౌరవ కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన వేదిక ముందునున్న సోదరి సోదరులందరికీ నమస్కారాలు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి.
గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే వందే వందే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు భారతదేశం మొత్తం మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సంపూర్ణంగా సమర్థించే పరిస్థితిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఒక్క విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే ఒక ఫ్యామిలీ, ఒక ఇండస్ట్రీ, ఒక కాన్స్టిట్యున్సీ, ఒక కంపెనీకి దేనికైనా ఎఫెక్టివ్ లీడర్ ఉంటే ఆ ఇండస్ట్రీ బాగుపడుతుంది. Today I am proudly saying, right time, right leader for the nation, that is Narendra Modi ji. Very strong leader, balanced leader. Prapancham mottam, all over the world, people are accepting his leadership. That is the greatness of Narendra Modi ji. All these things, all of us have to understand. Modi ji became Prime Minister in 2014. India was ranked 10th in the world economy. Modi ji has brought the country from 10th place to 5th place in his 11 years rule. According to IMF, our country is expected to surpass Japan and reach 4th place this year. It will also surpass Germany and reach 3rd place by 2027. Now, 2047, through Vikasit Bharat, our Prime Minister is planning to make India number 1 or 2. That is possible only with Narendra Modi ji. With Modi ji model, welfare, development, empowerment, a new India is emerging. In this last 10 years, people have been empowered and 15 crore people have been brought out of poverty. That is his greatness. One side development, one side eradication of poverty. That is the philosophy, ideology of our Prime Minister. Recently, always what all you talk is keeping nation first, not individual interest.
anybody personal interest, only national interest. Sir, we are all proud of you. Yesterday, Cabinet, you have taken one more revolutionary decision, that is caste census. It is a big game changer. I am confident you wanted to help the poorest of the poor, and also you want to bridge the gap between haves and have-nots. It is all possible only with you, with your public policies. I am very happy by announcing this. India is safe. India will become developed nation under his leadership. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 2024 ఎన్నికల్లో మీరందరూ ఓట్లు వేశారు. నరేంద్ర మోడీ గారిపై ఉండే నమ్మకం, తెలుగుదేశం, జనసేన, నేను, పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసి రాష్ట్రం మొత్తం తిరగబడింది. 94% హిట్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ అగమ్యగోచరం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. నేను 4వ ముఖ్యమంత్రి, కానీ ఎటు చూసినా ఆఘాతమే. అలాంటి సందర్భంలో వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థకి కేంద్రం, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారు ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాం, వెంటిలేటర్ నుంచి బయట వచ్చాం. ఇంకా కొన్ని రోజులు సహకారం వస్తే ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ని రూపకల్పన చేస్తామని హామీ ఇస్తున్నాం. 2014 రాజధాని లేని పరిస్థితిలో మనం పాలన ప్రారంభించాం. విభజన వల్ల ఉన్న రాజధాని తెలంగాణకి వెళ్ళినప్పుడు మనం రాజధాని లేకుండా బయట వచ్చాం. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. అమరావతి కేవలం ఒక నగరం కాదు, 5 కోట్ల ప్రజల సెంటిమెంట్. ప్రజల ఆత్మ గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు భూమి రాజధానికి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చారంటే ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికే ఇది ఒక చరిత్ర. అలాంటి నిర్మాణం తలపెడితే దానిపైన మనం చూశాం విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు, వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. బాధలు పడ్డారు, అవమానాలు పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు పోయారు. అయినా కూడా ఎక్కడ కూడా మీరు వెనకాడలేదు. హ్యాండ్స్ ఆఫ్. ఇలాంటి ఉద్యమాన్ని నా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూస్తానని కూడా నమ్మకం లేదు. అలాంటి ఉద్యమం చేసిన ఉద్యమకారులందరికీ సెల్యూట్ చేస్తున్నా. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్ళీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని,
కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మాట్లాడతామంటే మోడీ గారు ఒక మాట అన్నారు, నా 25 సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం సానుకూలంగా వచ్చింది, ఏ మీటింగు క్యాన్సిల్ కాలేదు, ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందనే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకెంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్పండి, నా రాజధాని, నా రాజధాని, నా రాజధాని. ఇలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు రీస్టార్ట్ చేశాడు. మళ్ళీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఆఫ్టర్ 3 years he has to come for inauguration of new capital. We are confident of building within 3 years time. With your kind cooperation we will get it done. ఒక్క రోజున 49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేశాం. 5,028 కోట్లకు చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 8 జాతీయ రహదారులు 3,620 కోట్లతో ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం. మొత్తం కలిస్తే 94 ప్రాజెక్టులు 57,962 కోట్లకు ఈరోజు ఫౌండేషన్లు కానీ ప్రారంభాలు చేసుకున్నామంటే అది మోడీ గారి నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాజధాని ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్గా తయారు చేస్తాం. 30% పచ్చదనం ఉంటుంది. జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. నవనగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి. మొన్నే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ తీసుకుంటాం, వారి గైడెన్స్ తీసుకుంటాం. ఈ నగరాన్ని భావి తరాలకు 21st సెంచరీ కింద ప్రపంచం మెచ్చే నగరం తయారు చేసే విధంగా తయారు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ వెల్ ప్లాన్ సిటీగా భవిష్యత్ నగరంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతాం. ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం చేస్తాం. ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్గా ఉంటుంది. కనీసం 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదువుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారు ఒకటే కోరుతారు, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురండి, దానివల్ల భావితరాల భవిష్యత్తు బాగుంటుందని వారు సలహాలు ఇస్తుంటారు. అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తాం, ఒక హెల్త్ సిటీని క్రియేట్ చేస్తాం. వారు సూచించిన విధంగా జపాన్ మియావాకి తరహాలో రాజధాని మొత్తం ఆహ్లాదకరమైన పచ్చదనానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ నగరంలో కూడా ఉండవు. అన్ని యుటిలిటీస్ కూడా డక్ట్లోనే తీసుకొస్తాం. గ్రీన్ ఎనర్జీతో పొల్యూషన్ లేకుండా పర్యావరణ హితంగా తయారు చేస్తాం. ఇన్లాండ్ వాటర్ వేస్ కానీ సైక్లింగ్ ట్రాక్, డిస్ట్రిక్ట్ కూలింగ్, వాకింగ్ పాత్ ఇవన్నీ కూడా తయారు చేస్తాం. ఇప్పటికే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బిట్స్ బిలాని వస్తుంది, XLRI వస్తుంది, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వస్తుంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. సార్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ
technology means only Narendra Modi ji. No other politician can understand technology. Only Modi ji is understanding technology. Sir, you brought for this country semiconductor. You brought this country JAM model. Jandan, Aadhaar, mobile, how integrate you have done that. And also UPI, one of the best in the world. Maximum transactions today. 2023 you started quantum mission. I am very happy to inform you, sir. Today we had MOUs with TCS and MBM, IBM and also L&T who had a MOU. We are starting here. Sir, only one request. Hyderabad, we started high-tech city, inaugurated by Honorable Prime Minister at that time, our Vajpayee ji. We started IT in Hyderabad. Today we are starting Quantum Valley in Amaravati. We are focusing AI. Always you are guiding me. AI is the game changer. With this we are moving forward. Sir, I am confident your name and also Amaravati will be remembered forever with this nation. I am very confident about it, sir. I need your blessings, sir. ఒక అమరావతిని అభివృద్ధి చేయడమే కాదు, 26 జిల్లాలను అభివృద్ధి చేస్తాం. 14-19లో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టాం. కేంద్ర సహకారంతో 2027కి పోలవరం పూర్తవుతుంది. ప్రధానమంత్రి గారు సూచనిచ్చే విధానం ప్రకారం రాష్ట్రంలో నదుల అనుసంధానం కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు నెక్స్ట్ ఇయర్కు పూర్తి చేస్తాం. విశాఖపట్నం స్టీల్ని మళ్ళీ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది, దానికి కూడా కేంద్రానికి అభినందనలు. గూగుల్, TCS వస్తూ ఉన్నాయి. 1,43,000 కోట్లతో ఆర్సిలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు. దానికి అడ్డంకులుంటే అవన్నీ తొలగించారు, పూర్తిగా సహకరించారు. దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. వెనుకబడిన రాయలసీమ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం. హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. సీమలో డిఫెన్స్ సంస్థలు, హైకోర్టు ఏర్పాటు చేయడానికి, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. లేపాక్షి ఓర్వకల్ కారిడార్లో ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం. రామాయంపట్నంలో BPL రిఫైనరీ వస్తూ ఉంది. తిరుపతి అతిపెద్ద స్పిరిచువల్ హబ్గా తయారు చేస్తాం. కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుంది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్కి కేంద్రం సహకరించారు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి NTPC గ్రీన్ హైడ్రోజన్ కూడా శంకుస్థాపన చేశారు. నా ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ సాధ్యమేనాయంటే డబల్ ఇంజన్ సర్కారు వల్ల, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల సాధ్యమయ్యాయని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానమంత్రి గారు ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు ఉంటాడు. దేశాన్ని ముందుకు నడిపించాలి. ఎంత తొందరగా నడిపిస్తే అంత మంచి జరుగుతుందని కోరుకునే వ్యక్తి. వారి ఆశీస్సులతో ముందుకు పోతాం. తొందరలోనే మళ్ళీ ఒకసారి రమ్మని వారిని కోరుకుంటున్నా. వస్తాను కూడా హామీ ఇచ్చారు. జూన్ 21వ తారీఖున విశాఖపట్నంలో 10th యోగా డే, 10 years యోగా డే జరుపుకుంటున్నాం. అది గ్రాండ్గా చేసి ప్రపంచానికే యోగా మనం ఇచ్చే పరిస్థితి వస్తుంది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి ఇచ్చే కానుకని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ యోగా వల్ల
చాలామంది ఆరోగ్యం బాగవుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అది నమ్మిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నమ్మడమే కాదు, దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. మళ్ళీ తొందరలో వారు వస్తున్నారు. వారు రాక మనందరికి ఒక స్ఫూర్తి, ఒక టానిక్ అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం ఇప్పుడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ద మోస్ట్ అవైటెడ్ మూమెంట్ హ్యాస్ ఫైనలీ అరైవ్డ్. Amaravati, not just a city, but the beating heart of Andhra Pradesh's future. A symbol of aspiration, vision and progress. As Andhra Pradesh rises, Amaravati leads the way. Bold, purposeful and unstoppable. Ladies and gentlemen, we shall now witness the grand relaunch of Amaravati. May I now request our Honorable Prime Minister to kindly initiate the virtual foundation laying ceremony by pressing the button. అమరావతి పునఃప్రారంభ మహోత్సవ కార్యక్రమం జరుగుతున్న తరుణం ప్రధాని గారి చేతుల మీదుగా అమరావతి మౌలిక సదుపాయాల పనులకు శంకుస్థాపన. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అమరావతి అభివృద్ధి కోసం 74 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మాణానికి శంకుస్థాపన. 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్మించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్మాణానికి శంకుస్థాపన. 55 మీటర్ల పొడవు, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మించబడుతుంది. సచివాలయం మరియు హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన. 50 అంతస్తుల సచివాలయం మరియు 42 అంతస్తుల హెచ్ఓడి టవర్లతో పరిపాలనకు కేంద్రంగా నిర్మించబడుతుంది. అమరావతి ట్రంక్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 37 ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్లు మరియు భూగర్భ యుటిలిటీలతో 320 కిలోమీటర్ల ప్రపంచ స్థాయి రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అమరావతి వరద నివారణ పనులకు శంకుస్థాపన. వరద నివారణతో పాటు నగర అవసరాలకు 0.53 టీఎంసీల నిల్వ సామర్థ్యం గల 3 జలాశయాల నిర్మాణం. అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన. 1.281 కిలోమీటర్ల రోడ్లను కవర్ చేస్తూ 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాలను అందించనుంది. అమరావతి గృహ మరియు భవన ప్రాజెక్టులకు శంకుస్థాపన. న్యాయమూర్తులు, మంత్రులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ ప్రమాణాలతో 10 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఈరోజు అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా, నిజమైన ప్రజా రాజధానిగా మారడానికి ముందడుగు పడుతోంది. అద్భుతమైన మన అమరావతి పునఃప్రారంభాన్ని మనం వీక్షించాం. గట్టిగా అందరం ఒకసారి చప్పట్లతోటి అభినందనలు తెలియజేసుకుందాం మన కూటమి ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి. Ladies and gentlemen, from the banks of the Krishna River, Amaravati has echoed with tales of kings, monks and magnificent civilization. A city where history breathes and the future begins. Let us now witness its inspiring journey through the Amaravati AV. Thank you very much, sir. మన గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేస్తున్నటువంటి తరుణం. Under the dynamic and visionary leadership of our Honorable Prime Minister Shri Narendra Modi ji, India is witnessing a historic transformation. From world-class infrastructure to digital empowerment, from rural upliftment to global innovation, the nation is progressing on every front with unprecedented speed and scale.
Let us now take a glimpse into the monumental developmental initiatives shaping the new India, presenting the audio-visual on the Government of India's transformative projects. అద్భుతం. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాజెక్టులన్నీ సాక్షాత్కారం కాబోతున్నాయి. ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లతోటి మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. आज भारत के प्रधानमंत्री ने इस विश्व गुरु बनाने का सपना दिया है, बल्कि इस देश को एक स्वर्ण पंख दिए हैं जिसे अमरावती एक उड़ान भरने को तैयार है. भारत के विश्वकर्मा कहा जाने वाले भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भारत के उम्मीद है, भारत के आशा है, भारत का हौसला है और भारत के घर घर में और हमारे दिल में रहते हैं. अभी हम अनुरोध करते हैं हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पावन अवसर पर हमारे अमरावती के शुभ प्रारंभोत्सव संदर्भं अमूल्य संदेश प्रस्तुत करें. तल्ली दुर्गा भवानी कोल्लू विन्नाई पुण्य भूमि पे मी अंदरीनी कलवड़म नाको आनंदमुहा उन्नति आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, मुख्यमंत्री, मेरे मित्र श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी मंत्रीगण, डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और विधायकगण और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి నా మిత్రులు చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచర మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి శక్తివంతుడు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా, आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है. ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश के आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं. मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं. అమరావతి అనే పుణ్యభూమిపై ఈరోజు నేను నిలబడి ఉన్నప్పుడు నాకు కనిపిస్తున్నది ఒక నగరం మాత్రమే కాదు, నాకు ఒక కళ నిజమవుతుంది అన్న భావన కలుగుతుంది. ఒక కొత్త అమరావతి, ఒక కొత్త ఆంధ్రప్రదేశ్. అమరావతి అంటే
సాంప్రదాయం మరియు పురోగతి కలిసి నడిచే భూమి. ఇక్కడ బౌద్ధ వారసత్వం యొక్క శాంతి ఉంది. అలాగే వికసిత భారతదేశాన్ని నిర్మించుకోగలిగిన శక్తి కూడా ఉంది. ఇవాళ సుమారు 60,000 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కావు. ఇవి ఆంధ్రప్రదేశ్ ఆశలకు మరియు వికసిత భారతదేశ ఆశయాలకు ఒక బలమైన పునాది వేయబోతుంది. నేను వీరభద్ర స్వామికి, అమరలింగేశ్వర స్వామికి మరియు తిరుపతి వెంకన్న స్వామికి వారి పాదాలకి నమస్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. साथियों, हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है। ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है। स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी। अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति आंध्र प्रदेश नो अधुनातन प्रदेश గా మార్చే శక్తి. మిత్రులారా, ఇంద్రుడు తాలూకా రాజధాని పేరు అమరావతి అని మన అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా నిలిచింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిర్మాణానికి శుభ సూచకం అనేది తెలియజేస్తున్నాను. స్వర్ణాంధ్ర వికసిత భారతదేశ సంకల్పానికి బలమిస్తుంది. అలానే అమరావతి మన స్వర్ణాంధ్ర విజన్కు శక్తినిస్తుంది. అమరావతి అంటే కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్కు ఆధునిక ఆంధ్రప్రదేశ్గా, అధునాతన ఆంధ్రప్రదేశ్గా మార్చే శక్తి అని తెలియజేస్తున్నాను. साथियों, अमरावती एक ऐसा शहर होगा जहां आंध्र प्रदेश के हर नौजवान के सपने साकार होंगे। इंफॉर्मेशन टेक्नोलॉजी, आर्टिफिशियल इंटेलिजेंस, ग्रीन एनर्जी, क्लीन इंडस्ट्री, शिक्षा और स्वास्थ्य, आने वाले कुछ सालों में इन सारे सेक्टर में अमरावती एक लीडिंग सिटी बनकर खड़ा होगा। इन सारे सेक्टर्स के लिए जो भी इंफ्रास्ट्रक्चर जरूरी होगा, केंद्र सरकार उसे रिकॉर्ड स्पीड से पूरा करने में राज्य सरकार की पूरी मदद कर रही है. మిత్రులారా, అమరావతి అనేది ప్రతి ఆంధ్ర యువకుడి కలలు నిజమయ్యే నగరంగా తయారవబోతుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్, విద్య, ఆరోగ్య రంగాల్లో రానున్న రోజుల్లో అమరావతి దేశంలోనే ప్రధాన నగరంగా నిలవబోతుంది. ఈ రంగాల కోసం అవసరమైన మౌలిక వసతులు నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రికార్డు స్పీడ్తో పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించబోతుందని తెలియజేస్తున్నాను. अभी हमारे चंद्रबाबू जी टेक्नोलॉजी को लेकर के मेरी भारी तारीफ कर रहे थे, लेकिन मैं आज एक रहस्य बता देता हूं. जब मैं गुजरात में नया मुख्यमंत्री बना तो मैं बाबू हैदराबाद में बैठ कर के किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं उसका बड़ा बारीकी से अध्ययन करता था और मैं उसमें से बहुत कुछ सीखता था और उसे आज मुझे लागू करने का अवसर मिला है. मैं लागू कर रहा हूं. ఇప్పుడు చంద్రబాబు గారు మీరందరి ముందు నాకు
టెక్నాలజీ నాతో మొదలైందన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. కానీ నేను మీ అందరికీ కూడా ఒక రహస్యం చెప్తాను. నేను సరికొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రోజుల్లో గుజరాత్లో ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఐటీని ఏ రకంగా డెవలప్ చేస్తున్నారో నేను క్లోజ్గా అబ్జర్వ్ చేసి అధికారులను కూడా పెట్టి అబ్జర్వ్ చేయించి ఆ రోజు నేను చాలా దగ్గరగా తెలుసుకున్నటువంటి విషయాలు మళ్ళీ తిరిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ మీ అందరి ముందు ఈరోజు నేను చేయగలుగుతున్నానన్నది తెలియజేస్తున్నాను. और मैं अपने अनुभव से कहता हूं, फ्यूचर टेक्नोलॉजी हो, बहुत बड़े स्केल पर काम करना हो और जल्दी से इसे जमीन पर उतारना हो तो वो काम चंद्रबाबू उत्तम से उत्तम तरीके से कर सकते हैं. అలాగే నా అనుభవంతో చెప్తున్నాను, పెద్ద స్కేల్లో ప్రాజెక్టులు చేయాలన్నా తొందరగా అవి పూర్తి చేయాలన్నా మంచి క్వాలిటీతో అవన్నీ కూడా పూర్తి చేయాలన్నా దేశంలో చంద్రబాబు నాయుడు గారి కంటే దాంట్లో మిన్న మరెవ్వరూ కూడా లేరు అనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. साथियों, 2015 में मुझे प्रजा राजधानी का शिलान्यास करने का अवसर मिला था. बीते सालों में केंद्र सरकार ने हर प्रकार से अमरावती के लिए मदद दी है. यहां बेसिक इंफ्रास्ट्रक्चर के निर्माण के लिए सभी कदम उठाए गए हैं. अब चंद्रबाबू गारू के नेतृत्व में राज्य सरकार बनने के बाद सारे ग्रह जो लगे थे अब हट गए हैं. यहां विकास कार्यों में तेजी आ गई है. हाई कोर्ट, विधानसभा, सेक्रेटेरिएट, राजभवन, ऐसी कई जरूरी बिल्डिंग बनाने के कामों को भी प्राथमिकता दी जा रही है. మిత్రులారా, 2015లో ప్రజల రాజధానిగా అమరావతికి నేను శంకుస్థాపన చేశాను. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అమరావతికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచింది. ఇక్కడ మౌలిక వసతుల నిర్మాణానికి అవసరమైన ప్రతి అడుగు కూడా వేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మరింత వేగంతో ముందుకు వెళ్తుంది. ఇక్కడ హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్భవన్ వంటి అవసరమైన నిర్మాణాలకు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తుంది. साथियों, एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था. हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है. हमें एनटीआर गारू का सपना पूरा करना है. चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, ఇది మనము చెయ్యాలి, ఇది మనమే చెయ్యాలి. మిత్రులారా, ఎన్టీఆర్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కల కన్నారు. మనమందరం కలిసి అమరావతి మరియు ఆంధ్రప్రదేశ్ని వికసిత భారతదేశానికి గ్రోత్ ఇంజన్గా తయారు చేయాలి. మనం ఎన్టీఆర్ గారి కలల్ని నిజం చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్ గారు, ఇది మనం చేయాలి, ఇది మనమే చేయాలి. साथियों, बीते 10 सालों में भारत ने देश में फिजिकल, डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है. भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है. इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है. आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं. మిత్రులారా, గత 10 ఏళ్లలో భారతదేశం ఫిజికల్, డిజిటల్ మరియు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుడు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒకటిగా నిలుచుంది. ఇది ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రయోజనంగా మారబోతుంది. ఈ రోజు కూడా రైల్ మరియు రోడ్డు ప్రాజెక్టులలో రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు
కేంద్రం తరపున అందించడం జరుగుతుంది. यहाँ आंध्र प्रदेश में कनेक्टिविटी का नया अध्याय लिखा जा रहा है. इन प्रोजेक्ट से एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी, आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी. इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी. टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा. जैसे रेनीगुंटा नायडूपेटा हाईवे से तिरुपति बालाजी के दर्शन आसान होंगे. लोग बहुत कम समय में वेंकटेश्वर स्वामी के दर्शन कर पाएंगे. ఆంధ్రప్రదేశ్లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవ్వబోతుంది. ఈ ప్రాజెక్టులతో ఒక జిల్లాకు మరొక జిల్లాకు కనెక్టివిటీ పెరుగుతుంది. పక్క రాష్ట్రాలతో కూడా అనుసంధానం ఏదైతే ఉందో అది కూడా మెరుగు కాబోతుంది. ఈ ప్రాజెక్టుల వల్ల రైతులకి పెద్ద మార్కెట్లకు తక్కువ సమయంలో తమ పంటని తీసుకొని వెళ్ళడానికి సులభం అవుతుంది. అలాగే ఉద్యోగస్తులు మరియు పారిశ్రామికులు కూడా సౌకర్యం కలుగుతుంది. పర్యాటకం తీర్థయాత్రలకి ఆ రంగాలకి కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు రేణుగుంట నుంచి నాయుడుపేట కొత్త హైవే ఏదైతే ఉందో దాని ద్వారా తిరుపతి వెంకన్న స్వామి వారి దర్శనం చాలా సులభంగా మనకు అవుతుంది. తక్కువ సమయంలో ప్రజలు ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ అవకాశం పొందుతారని కూడా తెలియజేస్తున్నాను. साथियों, दुनिया में जो भी देश तेजी से विकसित हुए हैं उन्होंने अपनी रेलवे पर बहुत अधिक बल दिया. बीता दशक भारत में रेलवे के ट्रांसफॉर्मेशन का रहा. भारत सरकार ने आंध्र प्रदेश में रेलवे के विकास के लिए रिकॉर्ड पैसे भेजे हैं. वर्ष 2009 से 2014 तक आंध्र प्रदेश और तेलंगाना के लिए रेलवे का कुल बजट 900 करोड़ रुपए से भी कम था, जबकि आज सिर्फ आंध्र का ही रेल बजट 9000 करोड़ रुपए से ज्यादा का है. यानी करीब 10 गुना से ज्यादा की बढ़ोतरी हुई है. మిత్రులారా, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ రైల్వే మీద చాలా ప్రాముఖ్యత సారించారు. గత దశాబ్దంలో భారతదేశంలో కూడా రైల్వే మీద ఎక్కువగా పరివర్తన జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైల్వే అభివృద్ధికి కూడా రికార్డు స్థాయిలో నిధులు మంజూరు చేయడం జరిగింది. 2009 నుంచి 14 వరకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి ఉన్నప్పుడు రాష్ట్రం తాలూకా బడ్జెట్ కేవలం 900 కోట్లు కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రైల్వే బడ్జెట్ 9000 కోట్ల దాటి ఈరోజు అందిస్తున్నాం. అంటే ముందు కంటే 10 రెట్లు ఎక్కువ బడ్జెట్ అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను. साथियों, रेलवे के बढ़े हुए बजट से आंध्र प्रदेश में रेलवे का 100% इलेक्ट्रिफिकेशन हो चुका है. यहां 8 जोड़ी आधुनिक वंदे भारत ट्रेनें चल रही है. साथ ही आधुनिक सुविधाओं वाली अमृत भारत ट्रेन भी आंध्र प्रदेश से होकर गुजरती है. बीते 10 साल में आंध्र प्रदेश में 750 से अधिक रेल फ्लाईओवर और अंडरपास बनाए गए हैं. इसके अलावा आंध्र प्रदेश के 70 से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत विकसित किया जा रहा है. మిత్రులారా, ఈ పెంచిన రైల్వే బడ్జెట్ వల్ల ఆంధ్రప్రదేశ్లో 100% ఎలక్ట్రిఫికేషన్ మనం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ 8 సరికొత్త వందే భారత్ ట్రైన్లు ప్రారంభమయ్యాయి. దానితో పాటు ఆధునిక వసతులతో కలిగి ఉన్న అమృత్ భారత్ రైళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది. గత 10 ఏళ్లలో 750 కంటే ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కానీ అండర్ పాసేజీలు కానీ రైల్వేస్లో నిర్మించబడింది. అంతేకాకుండా 70కి పైగా రైల్వే స్టేషన్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాను. साथियों, इंफ्रास्ट्रक्चर के लिए जब इतने सारे काम होते हैं तो उसका बहुत मल्टीप्लायर इफेक्ट होता है. इंफ्रास्ट्रक्चर के निर्माण में जो रॉ मटेरियल लगता है उसे मैन्युफैक्चरिंग इंडस्ट्री को बल मिलता है. सीमेंट का काम हो, स्टील का काम हो, ट्रांसपोर्टेशन का काम हो, ऐसे हर सेक्टर को इससे फायदा होता है.
इंफ्रास्ट्रक्चर विकास का सीधा लाभ हमारे नौजवानों को होता है, उन्हें ज्यादा रोजगार मिलते हैं। आंध्र प्रदेश के भी हजारों युवाओं को इन इंफ्रा प्रोजेक्ट से रोजगार के नए मौके मिल रहे हैं। మిత్రులారా, ఇంత భారీ స్థాయిలో మౌలిక వసతులు అభివృద్ధి జరగడం వల్ల ఆర్థిక వ్యవస్థలో మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. నిర్మాణ రంగంలో కావలసిన రా మెటీరియల్స్, సిమెంట్ అయినా, స్టీల్ అయినా, రవాణా వంటి రంగాలకు గణనీయమైన డిమాండ్ ఏర్పడుతుంది. దీనివల్ల తయారీ పరిశ్రమలకు బలం ఏర్పడుతుంది. ఈ పరిశ్రమల ద్వారా మన యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది యువకులకు ఈ ప్రాజెక్టుల వల్ల సరికొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలియజేస్తున్నాను. साथियों, मैंने लाल किले से कहा था कि विकसित भारत का निर्माण गरीब, किसान, नौजवान और नारी शक्ति इन 4 पिलर्स पर होगा। एनडीए सरकार की नीति के केंद्र में 4 पिलर सबसे अहम है। हम विशेषकर किसानों के हितों को बड़ी प्राथमिकता देते हुए काम कर रहे हैं। किसानों की जेब पर बोझ न पड़े, और इसलिए बीते 10 सालों में केंद्र सरकार ने सस्ती खाद देने के लिए करीब 12 लाख करोड़ रुपए खर्च किए। हजारों नए और आधुनिक बीज भी किसानों को दिए। पीएम फसल बीमा स्कीम के तहत आंध्र प्रदेश के किसानों को अब तक 5,500 करोड़ रुपए का क्लेम मिल चुका है। पीएम किसान सम्मान निधि के तहत भी आंध्रा के लाखों किसानों के खाते में 17,500 करोड़ रुपए से ज्यादा पहुंचे हैं। మిత్రులారా, నేను ఎర్రకోట నుంచి స్పష్టంగా చెప్పాను, వికసిత్ భారత్ నిర్మాణం కావాలంటే పేదవాడు, రైతు, యువకుడు, మహిళా శక్తి ఈ 4 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వ విధానాల్లో కూడా ఈ 4 స్తంభాలు కేంద్ర బిందువుగా పెట్టుకొని పనిచేస్తున్నాం. రైతు ప్రయోజనాలు అత్యంత ప్రాధాన్యత తీసుకుంటూ మేమందరం కూడా కేంద్రంలో పనిచేస్తున్నాం. రైతు జేబులకి భారం పడకుండా ఆ ఉద్దేశంతో గత 10 ఏళ్లలో ఎరువుల కోసం ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేసింది. 1000కి పైగా సరికొత్త మరియు ఆధునిక విత్తనాలు కూడా రైతులకి అందించబడ్డాయి. పీఎం పంట బీమా యోజన కింద ఆంధ్రప్రదేశ్ రైతులకు ఇప్పటి వరకు 5,500 కోట్లు నష్టపరిహారం కూడా చెల్లించాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా లక్షలాది మంది ఆంధ్రప్రదేశ్ రైతుల ఖాతాల్లో 17,500 కోట్ల వరకు వాళ్ళందరికీ కూడా నిధులు జమ చేశామన్నది గర్వంగా తెలియజేస్తున్నాను. साथियों, आज पूरे देश में सिंचाई के प्रोजेक्ट्स का जाल बिछाया जा रहा है। रिवर लिंकिंग का काम भी, उसका अभियान भी शुरू किया गया है। हमारा लक्ष्य है कि हर खेत को पानी मिले, किसानों को पानी की दिक्कत ना हो। यहां नई सरकार बनने के बाद पोलवरम प्रोजेक्ट में भी नई गति आई है। आंध्र प्रदेश के लाखों करोड़ों लोगों का इस प्रोजेक्ट से जीवन बदलने वाला है। पोलवरम प्रोजेक्ट तेजी से पूरा हो, इसके लिए केंद्र के एनडीए सरकार से राज्य सरकार को पूरी मदद दी जा रही है. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. అలాగే నదుల అనుసంధాన కార్యక్రమం కూడా మేము ప్రారంభించాం. మా లక్ష్యం ప్రతి పొలానికి నీరు అందించాలి, రైతుకి నీటి సమస్య అనేది రాకూడదు. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనుల్లో కూడా వేగం మరింత పుంజుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది కోట్లాది మంది ప్రజలు, రైతుల తాలూకా జీవితం మారబోతుంది. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తవ్వాలని కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం అలాగే రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకారంతో కలిసిమెలిసి పనిచేస్తాయని తెలియజేస్తున్నాను. साथियों, आंध्र की धरती ने दशकों से भारत को स्पेस पावर बनाने में बहुत बड़ी भूमिका निभाई है. श्रीहरिकोटा से जब जब कोई मिशन लॉन्च होता है तो कोटि कोटि भारतीयों को गर्व से भर देता है. करोड़ों भारतीय नौजवानों को यह क्षेत्र स्पेस के प्रति आकर्षित करता रहा है. अब आज देश को, हमारे डिफेंस सेक्टर को
मजबूत करने वाला नया संस्थान भी मिला है। कुछ देर पहले हमने डीआरडीओ की नई मिसाइल टेस्टिंग रेंज की आधारशिला रखी है। नागया लंका में बनने जा रही नवदुर्गा टेस्टिंग रेंज मां दुर्गा की तरह देश की डिफेंस पावर को शक्ति देगी। मैं इसके लिए भी देश के वैज्ञानिकों को, आंध्र प्रदेश के लोगों को बधाई देता हूं। మిత్రులారా, మన ఆంధ్ర భూమి దశాబ్దాలుగా భారతదేశానికి అంతరిక్ష శక్తి అవతరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. శ్రీహరికోట నుంచి లాంచ్ అయ్యే ప్రతి రాకెట్ ప్రయోగం కోట్లాది మంది భారతీయుల్ని గర్వపడేలా చేస్తుంది. అలాగే కోట్లాది మంది భారతదేశ యువకులను ఈ అంతరిక్ష రంగం ఇప్పుడు ఆకర్షిస్తుంది. ఇప్పుడు దేశ రక్షణను బలోపేతం చేసే ఒక కొత్త సంస్థను కూడా మనం ప్రారంభిస్తున్నాం. కొద్దిసేపటి క్రితం డిఆర్డిఓ నవదుర్గ మిసైల్ లాంచింగ్ రేంజ్కి శంకుస్థాపన చేశాం. నాగాయలంకలో నిర్మించబోయే ఈ కేంద్రం మన కనకదుర్గమ్మల దేశ రక్షణకు శక్తిని నిరంతరం కూడా ఇస్తుంది. ఇందుకు శాస్త్రవేత్తలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తున్నాను. साथियों, आज भारत की ताकत सिर्फ हमारे हथियार ही नहीं है, बल्कि हमारी एकता भी है। एकता का यही भाव हमारे एकता मॉल्स में मजबूत होता है। देश के अनेकों शहरों में एकता मॉल्स बनाए जा रहे हैं। मुझे खुशी है कि अब विशाखापट्टनम में भी एकता मॉल बनेगा। इस एकता मॉल में देश भर के कारीगरों, हस्तशिल्पियों के बड़े प्रोडक्ट एक ही छत के नीचे मिलेंगे। ये भारत की डायवर्सिटी से सबको जोड़ेगा। एकता मॉल से लोकल इकोनॉमी को भी गति मिलेगी और एक भारत श्रेष्ठ भारत की भावना की भी और अधिक मजबूत होगी। మిత్రులారా, ఈరోజు భారత్ యొక్క శక్తి కేవలం ఆయుధాల్లోనే లేదు, మన ఐక్యతలో కూడా ఉంటుంది. ఈ ఐక్యత భావమే మన ఏక్తా మాల్స్కు మరింత బలోపేతం చేస్తుంది. దేశంలో అనేక నగరాల్లో ఈ మాల్స్ని మనం నిర్మించబోతున్నాం. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఒక ఏక్తా మాల్ నిర్మించడం కోసం మనం ఈరోజు శంకుస్థాపన చేశాం. దానికి నాకెంతో ఆనందంగా ఉంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులు వాళ్ళ ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో మనకు ఉంటాయి. ఈ మాల్ భారత వైవిధ్యాన్ని అనుసంధానిస్తుంది. లోకల్ ఎకానమీకి కూడా ప్రోత్సాహం ఇచ్చేలా ఈ మాల్ నడుస్తుంది. అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే భావనను మరింత బలోపేతం చేస్తుందని తెలియజేస్తున్నాను. साथियों, अभी हमने चंद्रबाबू जी को सुना। उन्होंने 21 जून अंतर्राष्ट्रीय योगा दिवस की चर्चा की। मैं चंद्रबाबू का, आंध्र की सरकार का और आंध्र के लोगों का आभारी हूं कि आपने अंतर्राष्ट्रीय योग दिवस के लिए देश का प्रमुख कार्यक्रम आंध्र में करने के लिए निमंत्रण दिया। मैं इसके लिए आपका आभार व्यक्त करता हूं और जैसा आपने कहा है, मैं स्वयं भी 21 जून को आंध्र के लोगों के साथ योग करूंगा और दुनिया का एक कार्यक्रम यहां पर होगा। इस कार्यक्रम का महत्व इसलिए भी है कि अंतर्राष्ट्रीय योग दिवस का 10 साल की यात्रा का ये 10वीं साल का महत्वपूर्ण पड़ाव है। पूरे विश्व में योग के प्रति एक आकर्षण है। इस बार पूरी दुनिया 21 जून को आंध्र की तरफ देखेगी और मैं चाहूंगा कि आने वाले 50 दिन पूरे आंध्र में योग को लेकर के एक जबरदस्त वातावरण बने, स्पर्धाएं हो और वर्ल्ड रिकॉर्ड करने का काम आंध्र प्रदेश करके पूरी दुनिया को चकित कर दे। और मैं मानता हूं चंद्रबाबू जी के नेतृत्व में ये होके रहेगा। మిత్రులారా, ఇప్పుడే మనం చంద్రబాబు నాయుడు గారిని విన్నాం.
అంతర్రాష్ట్రీయ యోగా దినం జూన్ 21న మనం చేసుకోబోతున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ గవర్నమెంట్కి, అలాగే రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఆ రోజు ఇక్కడ ఆహ్వానించినందుకు. ఆ రోజు తాలూకా ప్రత్యేకత ఏంటంటే, మనం జూన్ 21 యోగా దినం, ప్రపంచ యోగా దినం ప్రకటించి 10 సంవత్సరాలు కాబోతుంది. ఆ రోజు కేవలం ఆంధ్రాలో యోగా ప్రచారం చేయడమే కాదు, ప్రపంచం మొత్తం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలా మనం అందరం కూడా చేయాలి. అది చేయాలనంటే ఈ ఉన్నటువంటి 50 రోజులు ఏదైతే ఉందో, ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో కూడా, ప్రతి ఇంటిలో కూడా యోగాని మరింత ప్రాముఖ్యత తీసుకొని వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తూ వరల్డ్ రికార్డు సాధించే విధంగా ఈ 50 రోజులు కూడా మనం అందరం వినియోగించుకోవాలి. నాకు నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో అది ఖచ్చితంగా మనం సాధించగలగం. అది మీరందరి తాలూకా సమక్షంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే యోగా కార్యక్రమంలో మీ అందరి ఆహ్వానం మేరకు నేను ఖచ్చితంగా వస్తాను. ఆ రోజు మనం అందరం కూడా కలిసి యోగా చేద్దాం. ఆ రోజు ప్రపంచం తాలూకా దృష్టి యోగా వైపు, అలాగే భారతదేశం వైపు కూడా మళ్ళిద్దామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. साथियों, आंध्र प्रदेश में ना तो सपने देखने वालों की कमी है और न ही सपनों को साकार करने वाले कम है। मैं विश्वास के साथ कह सकता हूं, आज आंध्र प्रदेश सही राह पर चल रहा है। आंध्र ने सही स्पीड पकड़ ली है। अब ग्रोथ की स्पीड को हमें लगातार तेज करते रहना है। और मैं कह सकता हूं, जैसा बाबू ने 3 साल में अमरावती के निर्माण का जो सपना देखा है, इसका मतलब ये 3 साल की सिर्फ अमरावती की गतिविधि आंध्र प्रदेश के जीडीपी को कहां से कहां पहुंचा देगी, ये मैं साफ देख रहा हूं। मैं आंध्र प्रदेश की जनता को, यहां जो मेरे सहयोगी बैठे हैं, सभी को फिर आश्वस्त करता हूं, आंध्र प्रदेश की प्रगति के लिए आप मुझे हमेशा अपने साथ कंधे से कंधा मिलाकर चलते हुए देखेंगे। एक बार फिर आप सभी को बहुत बहुत शुभकामनाएं। मी अंदरी आशीर्वादमुतो ఈ కుటుంబీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది. ధన్యవాద్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కలలు కనే వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. అలానే ఆ కలలని నిజం చేసే వాళ్ళకి కూడా తక్కువేమీ కాదు. నేను నమ్మకంతో చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒక సరైన మార్గంలో నడుస్తుంది. అలానే సరైన వేగంతో ముందుకు వెళ్తుంది. ఈ అభివృద్ధి వేగాన్ని మనం అందరం కొనసాగించాలి, అలానే పెంచుతూ ఉండాలి. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, 3 సంవత్సరాల్లో అమరావతి తాలూకా పనుల్ని పూర్తి చేస్తామని. నేను ఊహిస్తున్నాను, 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా జీడిపి ఏ స్థాయికి వెళ్తుందో ఒక్కసారి నేను ఊహించగలను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా చరిత్రను మార్చబోతుందని తెలియజేస్తున్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, ఇక్కడ కూర్చున్న నా సహచరులకు నేను నమ్మకం కల్పిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మీ భుజంతో పాటు నా భుజం కూడా కలిపి పనిచేస్తానని నమ్మకంతో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉంటుంది. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. భారత్ మాతా की జై. भारत माता की జై. भारत माता की జై. वंदे మాతరం. 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 वंदे మాతరం.